నమస్తే, వెల్కమ్ టు లియో. లిక్కర్ కేసు గురించి ఢిల్లీ స్థాయిలో సీఎం కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం సిసోడియా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కేసీఆర్ బిడ్డ అయినటువంటి ఒక కవిత కావచ్చు, ముగ్గురు కూడా అరెస్ట్ అవ్వడం, జైలు పాలవడం మనం చూసాం. అయితే ఢిల్లీ లిక్కర్ కేసు అంత పెద్దదా, ఎందుకని దీనిపైన అరెస్టులు జరిగాయి అని చెప్పేసి అనుకోవచ్చు. నిన్న పార్లమెంటు స్థాయిలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఏపీలో జరిగినటువంటి ఒక మద్యం స్కామ్ ఏదైతే ఉందో అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా అతి పెద్దది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక నీటి బొట్టంతా అని చెప్పేసి అన్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్దదో లావు శ్రీకృష్ణదేవరాయ గారు పార్లమెంట్ స్థాయిలో చెప్పారు. ఇది ఒక నీటి బొట్టంతా అని చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే దాదాపు 99 లక్షల కోట్లకు సంబంధించినటువంటి మద్యం స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో 20,000 స్కామ్ అయితే జరిగింది. దాంట్లో 4,000 కోట్లు బయటికి తరలించారని చెప్పారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్కామ్లు ఎన్నో జరిగాయి. కాకపోతే ఈరోజు పార్లమెంటు స్థాయిలో లావు కృష్ణదేవరాయ గారు తీసుకొచ్చిన ఎలిగేషన్ ఏముంది అంటే, ఖచ్చితంగా అతనప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, అందుకని అతను క్లియర్గా చెప్తున్నాడు, ఈడీ రంగంలో దిగండి, ఇది చాలా సముద్రం అంతా. మరి కవిత కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ వీళ్ళు అరెస్ట్ అయ్యి వచ్చారు కదా, మరి వాళ్ళు నీటి బొట్టంతా దానికి అరెస్ట్ అయ్యి మరి అన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తే మరి ఈ సముద్రం అంతా ఈ స్కామ్కి మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏం చేయబోతున్నారు అని అంటే అసలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆందోళన కలిగిన విషయం ఇది. ఏంటి ఇంత పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగిందా? ఒకవైపు గ్రావిల్ అని, భూదందాలని, మామూలుగా ఒకటి పీడిఎస్ రైస్ మాఫియా అని, లేకపోతే అటవీ భూములని, ఒకటి కాదు ప్రతి ఒక్కటి వీళ్ళు దందా నడిచింది. కానీ కొత్తగా ఇంత భయంకరంగా అసలు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అంటే వీళ్ళంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసేసి ఓన్లీ క్యాష్ అని పెట్టారు. మరి ఇదంతా ఎక్కడికి తరలిచ్చారంటే ఇప్పుడు కొత్తగా వింటున్నమాట, ఆఫ్రికా పంపించారు, దుబాయ్ పంపించారు, ఇంకో చోట పంపించారు ఆ డబ్బంతా. మరి ఏ విధంగా దీన్ని ఏ రూపంలో తరలించారు, మరి ఇవన్నీ కూడా నిజంగానే ఆయన చెప్పినట్లుగా ఈడీ రంగంలో దిగాలి. కొత్త కొత్త పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టారు. అసలు కల్తీ మద్యం తయారు చేసేసి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది గంజాయికి అలవాటు పడ్డారు, ఈ మద్యం మధ్యలో ఎంతమంది ఎన్నో విధాలుగా ప్రాణాలను కోల్పోయారు. ప్రతి ఒక్కటి మనం ఎటు చూసుకున్నా కూడా లిక్కర్ అనేది ఒకప్పుడు 2019 నుంచి 24 వరకు కనీ విని ఎరుగని రీతిలో అతను ఎవరంటే ఒక డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్, అతను కూడా దానివల్లే చనిపోయాడు అనేది ఆ రోజు నిర్ధారణ. తర్వాత ఇంకొక యాక్టర్ కూడా అతను మీడియా ముఖంగా వచ్చేసి నేను ఏపీలో ఉన్నాను, పలానా తెచ్చుకున్నాను, ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి మీడియా ముఖంగా అతను చూపించాడు, శ్రీకాంత్ అయ్యంగార్. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే నిజంగా ఒకప్పుడు ఏం జరిగింది, ఎంతమంది మొన్న ఈ మధ్యన అసెంబ్లీలో కూడా కొల్లు రవీంద్ర గారు దాని గురించి చెప్తూ ఇన్ని వందల మంది ఇలా జరిగింది అని అంటే, ఆ రోజున పాలక మండలిలో కూడా మనం చూస్తే స్పీకర్ గారు కూడా స్పందించి నిజంగానా 2000 అంటున్నారా 200 అంటున్నారా మీరు, మళ్ళీ అడిగారు 2 times. మనం ఆ వీడియో చూస్తే ఉంటుంది. నాకు కూడా దానికి సంబంధించిన డేటా ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి, నేను కూడా పరిశీలిస్తాను. అతను ఆశ్చర్యం వ్యక్తపరిచారు. నేను కూడా 1-2 సార్లు చూశాను. ఆ రోజున పాలక మండలిలో జరిగింది. అసలు కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ స్పీకర్ గారు అడగటం, ఆయన మళ్ళీ చెప్పటం, మీరు నాకు కూడా ఇవ్వండి ఆ డేటా, 200 2000 ఇంతమంది దీనివల్ల అనారోగ్యం పాలయ్యారా, ఇంతమందికి ఇన్ని విధాలుగా ఇబ్బందులు వచ్చాయా, లివర్ చెడిపోవటం కానీ, క్యాన్సర్ బాధని పట్టడం కానీ, ఇంకా ఏదో ఒక విధంగా కిడ్నీలు పాడైపోవటం కానీ, అంత భయంకరమైన మద్యాన్ని వీళ్ళు తయారు చేశారు. రకరకాల పేర్లు, పిచ్చి పిచ్చి పేర్లు అవన్నీ పెట్టేసి ఇంత భయంకరమైన ఒక కుంభకోణాన్ని రన్ చేశారు. దీంట్లో ఎవరెవరు కర్మ కర్త క్రియ ఎవరున్నారు? అయితే మనం చూసుకుంటే ఏదైతే లిక్కర్ గురించి చూసుకుంటే ప్రముఖ కంపెనీలు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ వీళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని మాత్రమే తాగాలని చెప్పి నిబంధనలు పెట్టి, అవి కాకుండా దానికి స్పోరియం లిక్కర్ అంటే విషంతో సమానమైనటువంటి ఒక లిక్కర్ని తాగిపించి ఒకనొక సంఘటన అయితే దాదాపు 30 మంది చనిపోయారు కల్తీకి సంబంధించినటువంటి వైన్స్ తాగి. సో అది కాక 63% నుంచి 67% వరకు ఓన్లీ 6 కంపెనీలకు మాత్రం వీళ్ళు ఏదైతే ఇండియన్ రాయడం కానీ లేదంటే దానికి సంబంధించి స్టాక్ తెప్పించుకోవడం చూసాం. అంటే దీంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు అప్రూవర్గా మన విజయసాయిరెడ్డి కావచ్చు, వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, లేదా మిథున్ రెడ్డి కంపెనీలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే మిథున్ రెడ్డియే 3,000 కోట్లు ఓన్లీ కమిషన్ రూపాన చెల్లించాడంటే
ఇంకెంత పెద్ద స్కామ్ అనేది దీంట్లో చూడాలి. అయితే దీనికి సంబంధించిన ఇప్పుడు ఒక విజిలెన్స్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నారంటే ఏమంటారు? లావు కృష్ణదేవరాయ గారే స్వయంగా అతను అధికారంలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, కాకపోతే పార్టీలు వేరు. ఆ పార్టీ మీద అతను అంత ఇదిగా చెప్పారంటే ఖచ్చితంగా ఎంతో కొంత పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయం తెలిసిద్ది. అలానే అది తెలిసింది. దాని గురించి అతను ఈ రోజున బయట పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈడీ దీని గురించి అంత ఈజీగా తీసుకునే విషయం అయితే కాదు ఇది. మరి అంత భారీ స్థాయిలో డబ్బంతా ఎక్కడికి తరలించారు? ఒక విధంగా కాదు కదా వీళ్ళు చేసినవన్నీ కూడా దోపిడీలు. మరి ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఎంతమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. మొన్న చూస్తే విజయసాయి రెడ్డి గారిని పిలిచారు విచారణకి. అసలు నాకు సంబంధమే లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నాకు స్థానం లేకుండా పోయిందో ఆ రోజే ఏ విషయం కావాలన్నా ఆ విషయం దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, విచారణకు నేను సహకరిస్తాను, ఏది అడిగినా చెప్తానన్నారు. ఆ రోజే చెప్పేశారు కర్మకర్త క్రియ విక్రాంత్ రెడ్డి అని. మరి అది అంతకుముందు అదే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఈయనకు స్థానం ఉన్నప్పుడు విక్రాంత్ రెడ్డి చిన్నపిల్లోడు, అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు, వీళ్ళందరికి కూడా ఏమీ తెలియదు. చిన్నపిల్లలు వీళ్ళని అనవసరంగా కేసుల్లో ఇరికిస్తున్నారు. మరి అదే చిన్నపిల్లలు ఈ రోజున అదే నోటుతోటి అదే విజయసాయి రెడ్డి కొత్తగా ఉంది అసలు విక్రాంత్ రెడ్డే చేశాడు అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా చూసుకుంటే ఆ రోజున అతను ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారో అతను ఏం మాట్లాడాడంటే 3 రాజధానుల గురించి వచ్చినప్పుడు అప్పుడు అలా మాట్లాడాం, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు రాజధాని గురించి అడుగుతున్నారు కదా మేము మాట్లాడుకొని చెప్తాం, అప్పుడు పరిస్థితులను బట్టి అట్ట మాట్లాడామని. నిజంగా మాట తప్పం మడం తిప్పం అంటే ఇదే. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా చూసుకుంటే మద్యం కూడా పూర్తి స్థాయిలో బ్యాన్ చేయబోతున్నాను ఏపీలో బ్యాన్ చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పేసి అన్నాడు. కానీ బ్యాన్ చేయకుండా దాదాపు 1,00,000 కోట్ల బిజినెస్ చేసుకున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని చూస్తే నిజంగా మాట మీద నిలబడ్డాడని చెప్పి అనుకోవాలంటారు. అంతే, మాట తప్పం మడం తిప్పం అన్నదానికి ఈ రోజున 11కు పరిమితం అయ్యి పక్కన కూర్చున్న పరిస్థితి. అదే వీళ్ళు చేసిన పరిస్థితి. ఎంతో మంది అభాగ్యులు నువ్వు సరే మీరు మద్యం మాఫియా నడపకుండా సరే మీరు లిక్కరు ఏదైతే నేను అమలు చేయను ఎక్కడా కూడా తాగనీయకుండా చేస్తానన్నారో అదే మాట మీద నిలబడి మీరు అన్నట్లుగా ధరలు పెంచితే తాగకుండా ఉంటారని ఒక కొత్త నాటకం ఆడారు. ధరలు పెంచితే ఐడెంటిటీ కార్డు చూపిస్తే మాత్రమే ఇస్తారు, లిమిట్గా ఇస్తారు. అసలు ఒక నాటకం కాదు, వాళ్ళు ఆడిన నాటకాలన్నీ కూడా జగన్ నాటక సూత్రధారి అన్నట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఫస్ట్ అసలు మద్యం అనేది లేకుండా చేస్తానన్నాడు, తర్వాత మద్యం లేకుండా చేయటం అనేది జరగని పని కాబట్టి మద్యం రేట్లు పెంచుదాము, అంత హై స్థాయిలో వీళ్ళు కొనుగోలు చేయలేరు అని అన్నాడు. మరి అసలు మంచి మద్యమే లేకుండా చేశాడు, కల్తీ మద్యం తయారు చేశాడు, అత్యధిక రేట్లు పెంచేశాడు, జనం ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ రోజున ఇన్ని లక్షల వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో ఈ రోజున నిజంగానే ఈడీ బయటికి వీళ్ళందరి బ్రతుకు బండారం ఏదైతే ఉందో అదంతా చీకటి బ్రతుకులు బయటికి తీస్తారు త్వరలోనే. సో చూద్దామండి. ఖచ్చితంగా దీనిపైన లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ స్థాయిలో చెప్పినందుకు ఖచ్చితంగా కేంద్రం దీని మీద ఒక కన్నైతే వేయాలని చెప్పేసి ఏదైతే ఢిల్లీ స్థాయిలో అరెస్టులు అయితే జరిగాయో అదే విధంగా ఇక్కడ కూడా జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే.